ఓవైపు డిఎస్సి స్కామ్ ఇష్యూ నడుస్తోంది. నష్టపోయిన అభ్యర్థులంతా రోడ్లపైకి చేరి తమకు న్యాయం చేయాలని గొంతెత్తుతున్నారు. మరోవైపు అమరావతి అవినీతిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. కరెంటు కోతలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ పైనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారం వారం అప్పులతో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్తో సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి మండిపోతూ. 2 ఏళ్ల రాక్షస పాలనపై ప్రజల్లో ఆవేశం కట్టలు తెచ్చుకుంటోంది. అయినా ఇవేమీ డీసీఎం పవన్ కళ్యాణ్కు అస్సలు పట్టదు. అందుకే ఆయన తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్తో మొదలుపెట్టి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ వరకు అసలు దేనికోసం ఈ డ్రామాలు? ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణలో పనేంటి? డిఎస్సి స్కామ్, సుగాలి ప్రీతి కేసు, కోడి చెరువు కబ్జా ఇష్యూల డైవర్షన్ కోసమేనా ఇదంతా? వాచ్ ఇట్. ప్రత్యేక తెలంగాణ వచ్చిందని 11 రోజులు నిద్రాహారాలు మానేసిన వ్యక్తి, కోనసీమలో కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పిన వ్యక్తి ఆ రాష్ట్రం మీద ప్రేమ ఒలకబోస్తాను అంటే ఎవరికైనా సందేహం కలగక మానదు. పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుంది. అసలు అటు ఏపీలో అయినా ఇటు తెలంగాణలో అయినా ఒక కామన్ మ్యాన్ కు మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణతో అక్కడి రాజకీయాలతో పనేంటి? ఏపీలో అసలు సమస్యలే లేనట్టు, ప్రజలంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగిపోతున్నట్టు, అక్కడ చేయడానికి ఇంకేదీ లేదు అన్నట్టు తెలంగాణలో ఎందుకు కాలు వేలు పెట్టడం? ఇదంతా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్తో మొదలైంది. ఆ మధ్య అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చకొచ్చిన విషయాలు ప్రొఫెసర్ బయట పెట్టడంతో పవన్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టించారు. తన సోషల్ మీడియా మూకలతో దాడి చేయించారు. ఆయన అరెస్టుకు ప్రయత్నాలు చేశారు. చివరకు తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు, మేధావుల నుంచి ఎదురు దాడి మొదలు కావడంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నవనిర్మాణం సంకల్ప సభ పేరుతో మరో డ్రామాకు తెరలేపారు. శాంతి భద్రతలకు సమస్య వాటిల్ల అవకాశం ఉండటంతో పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. చివరకు కోర్టులోనూ ఎదురు దెబ్బే తగిలింది. దీంతో మాదాపూర్లోని తన నివాసంలోనే ప్రెస్ మీట్ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. పేరుకే ఏపీకి డీసీఎం, ఆయన ఉండేది, వ్యవహారాలు చక్కబెట్టుకునేది అంతా హైదరాబాద్ నుంచే అన్న విషయాన్ని మరోసారి ఆయనే రుజువు చేసుకున్నట్టయింది. పవన్ కళ్యాణ్ డ్రామాలను స్వయంగా తెలంగాణ మంత్రులే ఎండగట్టారు. గతంలో తెలంగాణపై, ఇక్కడి ప్రజలపై విషం కక్కుతూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఓ రేంజ్లో ఆటాడుకున్నారు. గతంలో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ ఇప్పుడు పూర్తిగా బీజేపీ అజెండాను ఎత్తుకున్నారు అని విమర్శించారు. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రశాంతమైన వాతావరణం కలుషితం చేయాలి అనే కుట్రతోనే సభలు, సమావేశాలు అంటూ నాటకాలు ఆడుతూ ఉన్నారని పవన్ తీరును గట్టిగానే ఉతికి ఆరేశారు. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా అంటూ తెలంగాణ స్టైల్లో పంచులతో ఫుట్బాల్ ఆడారు. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తున్నాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. కేవలం కాంగ్రెస్ నుంచి మాత్రమే కాదు, కవిత నుంచి కూడా అంతకు మించి కౌంటర్లు పడ్డాయి. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే సైలెంట్ గా ఉండేదే లేదు అన్నారు. అధికారంలోకి రాగానే ఆంధ్ర నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతాము అన్నారు. పవన్ కళ్యాణ్, ముందు మీ సెక్రటేరియట్లో సీఎం చైర్ కిందకు నీళ్లు రాకుండా చూసుకోండి, తర్వాత తెలంగాణలో నవనిర్మాణ సభ పెట్టుకోండి అంటూ ఓ రేంజ్లో పంచు డైలాగులతో ఆడుకున్నారు. ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కర్రు కాల్చి వాత పెట్టారు. ఈ అక్షింతలు సరిపోలేవనుకుంటా, అందుకే సభ క్యాన్సిల్ అయినా
ప్రెస్ మీట్ పేరుతో డ్రామా కంటిన్యూ చేశారు. ఈ విమర్శలు డ్రామాల సంగతి పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ కు తెలంగాణతో పనేంటి? జనసేన ఏమైనా జాతీయ పార్టీనా? 2008 నుంచి మొదలు పెడితే ముక్కి మూలిగి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దీనికోసం ఎన్ని జెండాలు, అజెండాలు, సిద్ధాంతాలు, పొత్తులు మార్చారో లెక్కే లేదు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని కుల రాజకీయాలు, ఎన్ని సర్కస్ ఫీట్లు చేశారో లెక్కకు అందదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో సభలు పెట్టేసి కొత్తగా చేసేదేముంటుంది? మంత్రి పొన్నం భాషలో చెప్పాలి అంటే గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా? తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు గాజులు చేయిస్తాడా? ఏపీలోనే ఏమీ వెలగబెట్టలేని పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న తెలంగాణలో ఏం చేయగలడు? అసలు పాయింట్ ఏంటంటే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఇదొక డైవర్షన్ గేమ్. ఏపీలో డిఎస్సిపై పెద్ద ఇష్యూ నడుస్తుంది. నష్టపోయిన అభ్యర్థులంతా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రోడ్డెక్కి తమకు జరిగిన నష్టంపై పోరాడుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాటైనా వచ్చిందా? అంతెందుకు, రాజధాని కట్టడం చేతగాని వాళ్ళు అని పక్క రాష్ట్రం నేతలు అవహేళన చేస్తూ ఉంటే దానికి నేరుగా కౌంటర్ ఇవ్వగలరా? పోనీ అమరావతి అవినీతి మీద, అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద, లాటరీ పేరుతో చంద్రబాబు కోటరీకి తగులుతున్న బంపర్ డ్రాల మీద మాట్లాడగలరా? పోనీ ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్న విధానంపై నోరు తెరవగలరా? అదీ కాదంటే కూటమి ప్రభుత్వ చేతగానితనంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతున్న ప్రాణాలు, వెంటిలేటర్ పైకి చేరిన వైద్య రంగం గురించి నోరు విప్పగలరా? పోనీ సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల గురించి ప్రస్తావించగలరా? ఆఖరికి సుగాలి ప్రీతి తల్లి అడుగుతున్న ప్రశ్నలకైనా సమాధానం చెప్పగలరా? ఆయన చెప్పలేడు. ఇన్ని సమస్యలు వదిలేసి పాలన గంగలో కలిపేసి తెలంగాణలో సభలు పెట్టి చేసేదేంటి? ఈ మాత్రం దానికి ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండి సాధించింది ఏంటి? పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా ఇష్యూపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఏపీలో డిఎస్సితో సహా అడ్డగోలు అవినీతి, స్కామ్లు, నిత్యావసరాల ధరలు, అమలు కాని సూపర్ 6 హామీలు, 2 ఏళ్ల పాలనపై పెళ్లుబుకుతున్న ప్రజా ఆగ్రహం నుంచి అందరినీ డైవర్ట్ చేయాలి. అందుకే తెలంగాణ నుంచి డైవర్షన్ డ్రామా మొదలు పెట్టారు మన ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. అయినా డైవర్షన్ కోసం మరీ ఇంతలా దిగజారాలా? ఈ దిగజారుణ్ణి కొలవాలి అంటే పాతాళం కూడా సరిపోదేమో. పవన్ కోసం దాని లోతు మరింత పెంచాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.